పోలవరం జిల్లా రామవరంలో గ్రంథాలయం నిరుపయోగంగా మారింది. దీంతో పాఠకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి తెరవకపోవడంతో గ్రంథాలయం ఉన్నా పుస్తకాలు చదువుకోలేని పరిస్థితి నెలకొంది. సమయానికి తాళాలు తీయకపోవడంతో గ్రంథాలయం వరకు వచ్చి నిరాశగా వెనుతిరుగుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రంథాలయం అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంట్లో అండి మేడం గారు వస్తున్నారండి. ఏ టైంలో వస్తున్నారో తెలియదండి. ఫేసు కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నారండి. పొద్దున వస్తున్నారండి. పొద్దున వచ్చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏదో టైంకి వెళ్ళిపోతున్నారండి. కానీ తెలిసి ఉండట్లేదండి. బాగా పిల్లలు ఉన్నారండి, ఊళ్ళో కూడా ఉన్నారండి, అందరు చదువుకునే వాళ్ళు ఉన్నారండి. పేపర్ చదువుకోవడానికి మాత్రం ఆ టైంలో ఉండట్లేదండి. ముందు బాగుండేదండి, ఇప్పుడు మాత్రం అసలు ఈ గ్రంథాలయం అన్నది బాగుండట్లేదండి. అసలు మేము పన్ను అన్ని కడుతున్నాయండి. గ్రంథాలయం పన్ను అంటే మరి మరి సచివం సంబంధించిందండి. అది కడుతున్నామండి, ఇది చేస్తున్నామండి. మళ్ళీ అన్ని పనులు అన్ని కడుతున్నామండి, అన్ని రకాలు అవుతున్నాయండి. మాకు బిల్లు వస్తుందండి. కానీ ఇలాంటి మరి ఇలా లేకపోతే రేపు పొద్దున్న భవిష్యత్తులో మా పిల్లలకి ఇది ఉండదండి. మాకు కూడా నాలెడ్జ్ అనేది ఏది ఉన్నదో మాకు తెలియదండి. అది ఏం చేయాలని తెలియదండి. అది ఇప్పుడు గ్రంథాలయంలో అయితే ఏ బుక్స్ ఉంటాయో ఏముంటాయో చదువుకునే వాళ్ళకి తెలుస్తుందండి. అది కానీ ఇక్కడ ఉండే మేడం గారు ఉంటే అందుబాటులో తెలుస్తుందండి. అది బయట ఆఫీసర్ గారి తెలియపరచాలని మేము కోరుకుంటున్నామండి.